గురు బ్రహ్మలారా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy. నమస్కారం. మీట్ అవుతామని అందరం సో హ్యాపీ. సో హిందీ జనార్దన్ సార్ అండ్ తెలుగు మల్లికార్జున సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్లీజ్ అందరూ ఫ్రెండ్కి వస్తారా? శ్రీకాంత్, అశోక్, హరీష్, నేను చెప్పేదా మల్లికార్జున్ సార్, ప్లీజ్ వెల్కమ్ సార్. జనార్దన్ సార్ ఇప్పుడు మనం 10th క్లాస్ గురించి, సో అప్పుడున్న మెమరీస్ గురించి మనం మాట్లాడతారు. అందరూ వినాలనుకుంటున్నాం. అప్పుడు ఇవన్నీ మెమరీస్ ఏం గుర్తులేవు. పద్మనాభన్ సార్ వెల్కమ్. గుడ్ మార్నింగ్ టు ఆల్ మై ఫ్రెండ్స్, బాయ్స్ అండ్ గర్ల్స్, ఆంటీస్. ఆ మాట అంటే మేము యాంటీస్ అయిపోతుంది. 2010 సంవత్సరంలో విద్యను అభ్యసించినటువంటి 10వ తరగతి విద్యార్థులకు అంటే మా మిత్రులకు అందరికీ నా తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇంకొక విషయం, పిల్లలందరూ బాగా చదువుకొని ఒక గొప్ప స్థాయిలో ఉన్నారని భావిస్తున్నాను. నా వరకు నేను చెప్పవలసినటువంటి విషయం ఏమిటంటే, నాకు మెమరీ తక్కువ, పిల్లల పేర్లు గుర్తుండవు. ముందే చెప్తున్నా వాస్తవం. ఎందుకంటే సార్ నాకు ఇప్పుడు కూడా 2-3 ఇన్సిడెంట్ల నుంచి కూడా పిల్లలతో షేర్ చేసుకున్నాను. ఎదురు వస్తారు, కనబడతారు, సార్ నమస్తే అంటారు, నమస్తే అన్న అంటారు, సార్ నేను గుర్తున్నానా అంటారు. నాకు తెలియదు. పక్క సెక్షన్లో లెసన్ చెప్పి ఇంకో సెక్షన్ సేమ్ క్లాస్లో వెళ్తే అబ్బాయి బయట ఎక్కడైనా వెళ్ళి ఉండి టీచర్కి పర్మిషన్ తీసుకొచ్చి గేట్ దగ్గర నిలబడుకోంటాడు, డోర్ దగ్గర. ఎవరు కావాలంటే సార్ నేను ఈ సెక్షనే సార్ అంటాడు. ఇప్పటికి కూడా అదే పరిస్థితి నాకు. కాబట్టి
నా మాటల్ని విని తప్పుగా భావించకండి. సబ్జెక్ట్ పరంగా అడిగితే చెప్పండి. మీరు నిద్రలో 12 గంటలకు లేపడినా కూడా మీకున్నటువంటి ఆన్సర్ ఏ పేజీలో ఉందో కూడా చెప్పగలను. ఇప్పటికీ అదే సమస్యలో ఉన్నాను. కాబట్టి అందరూ పిల్లలు గొప్ప స్థాయిలో ఉంటారని భావిస్తున్నాను. మీ పిల్లలకు మీరు నేర్పించవలసినటువంటి విషయం ఒకటి ఉంది. ఎక్కడున్నా మీరు మీ తల్లిదండ్రులను బాధ్యతాయుతంగా చూసుకోవాలి. అది ఒకటే. ఈరోజు మమ్మల్ని పిలిపించారు, ఏదో విద్యాబుద్ధులు నేర్పించినామని మేము కొట్టుండవచ్చు, తిట్టుండవచ్చు. అలాంటి సంఘటనలు మన ఇంట్లో కూడా ప్రతిరోజు జరుగుతూనే ఉన్నాయి. బాగా చదువుకోవాలి, పిల్లల్ని చదివించాలి. మీరు ఏ స్థాయిలో ఉన్నా ఇంకా గొప్ప స్థాయికి వెళ్ళాలని భావిస్తున్నాము. మీ పిల్లలు కూడా ఒక ఫోన్కి అడిక్ట్ కాకుండా చూడండి. ఒకే ఒక ఫోన్, ఆ ఒక్కటి మాత్రం చెప్పకండి అంటున్నా. మా జీవితమే ఫోన్. ఫోన్ లేకపోతే మేము లేము. నాన్న చిన్న విషయం, అంత దూరం అవసరం లేదు. నా కూతురు కూడా అదే పరిస్థితిలో ఉంది. నిన్నటి వరకు ఎగ్జామ్స్ అయిపోయినాయి. ఈరోజు వచ్చి కూర్చుని ఉదయం 6:30కి లేపి నాకు చదువు అని. ఎందుకంటే 5 గంటలకు లేపేవాడిని. పరీక్షలు అయిపోయినాయి కదా, చదువుకో అన్నా. డాడీ ఈరోజు పరీక్ష అయిపోయింది, ఇంకే పరీక్షలు లేవు, ఈరోజు కూడా ఫోన్ తీసుకోకూడదా? ఇప్పటికి కూడా తీసేది. ఇప్పుడు ఫోన్ చేస్తే కూడా ఆ బాబే ఎత్తుంది. ఇంకొక చిన్న విషయం ఏమంటే, ఈ మధ్య కాలంలోనే ఆ బాబు ఫోన్కు అడిక్ట్ అయింది. ఇంతకుముందు లేదు. వాస్తవంగా అయితే నా ఫోన్ నాకు కూడా తెలియదు. నీట్గా ప్రిపేర్ అవ్వడం కోసము అమ్మ ఫోన్ నాకు తీయించినాము. అప్పటి నుంచి ఆమె నీట్గా చదువుతుందో, నీట్గా ఫ్రెండ్స్తో మాట్లాడుతుందో కూడా తెలియదు. కాబట్టి మా సమస్య మీకు లేకుండా చెప్తున్నాను. ఇంకోటి చెప్తూ ఉంటే మధ్యలో ఇంకొక విషయం వచ్చింది. మీ తల్లిదండ్రులు మాత్రము, మీరు ఇప్పుడు ఆల్మోస్ట్ తల్లిదండ్రుల స్థాయిలోనే ఉన్నారు. మీ పిల్లలు మీరు ఎలా ఆత్మీయంగా, అభిమానంగా, ప్రేమగా చూసుకుంటున్నారో అదే విధంగా ఆనాటి పరిస్థితులను బట్టి 15 సంవత్సరాల క్రితం ఆనాటి పరిస్థితులు బట్టి ఆర్థికంగా కావచ్చు, వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా ఆదాయం ఆ రోజు ఎలా ఉంటుందో తెలియదు. మీకు ఎలా చదివించినారో మీ బ్యాక్గ్రౌండ్ అంతా మీకు తెలిసే ఉంటుంది. ఆ ఒక్క విషయం గుర్తుపెట్టుకొని ఇప్పుడున్నటువంటి పిల్లల్ని కూడా పెద్దలతో ఆప్యాయత అనురాగాలతో ఉండేటట్లు, ప్రేమగా చూసుకునేటట్లు మీరు మర్చిపోవాలి. మనం ఒకవేళ అందరూ ఆల్మోస్ట్ ఉద్యోగం చేస్తున్నారు కాబట్టి మీరు ఉన్నా లేకపోయినా మీ పిల్లల ద్వారా మీ తల్లిదండ్రులు మంచిగా చూసుకునే విధంగా మీరు చేస్తారని అది నా మనవి, నా ఆర్డర్ కూడా అనుకోండి. మీరు ఆ విధంగా మీ బిడ్డల్ని తీర్చిదిద్దాలి. ఎవరైతే తల్లిదండ్రులు సక్రమంగా చూసుకోలేరో రేపు మీ పిల్లలు కూడా, మీరు తల్లిదండ్రులే కాబట్టి మీ పరిస్థితి అదే అవుతుంది. ఈ రోజు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు, ఎకనామికల్గా మనం డెవలప్ అయినప్పుడే మాకు ఏమవుతుందని మాత్రం ఎప్పుడు అనుకోవద్దండి. అందుకే పూర్వీకులు ఒక సామెత పెట్టడం జరుగుతుంది. ఓడలు బళ్ళు అవుతాయి, నందులు బొమ్మలు అవుతాయి, జీవితాలు కూడా నాశనం అయిపోతాయి. కాబట్టి తల్లిదండ్రులకు మించిన దైవం లేదు. వాళ్ళ తర్వాతనే మేము. కాబట్టి మీ తల్లిదండ్రులను బాగా చూసుకొని ఆఖరి స్థాయి వరకు వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నా మీరు మంచిగా వాళ్ళకి చూసుకొని మీ బాధ్యతలు మీరు నిర్వర్తించుకోవాలి. అది ఒకటే నా మనవి. మీరు ఇంకా గొప్ప స్థాయికి వెళ్ళి మీ బిడ్డల్ని మీకంటే గొప్ప విద్యావంతులు చేసి ఉన్నత శిఖరాలకు తీసుకొని వెళ్తారని నా ఆశ. నా వరకు అయితే నేను ఎక్కడున్నా నన్ను పలకరించండి. నాకు గుర్తుండదు. ఎక్కడైనా ఎదురు పెడితే ఈయన గుర్తుండే ఎదురు నేను మాట్లాడదనుకోండి.
ఓకేనా? ఇంకా స్టూడెంట్స్గా ఉన్నటువంటి మా మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లలకి బంగారు భవిష్యత్తు భగవంతుడు ఎల్లవేళ ఇస్తాడని ఉండాలని కోరుకుంటూ ఆ బంగారు బిడ్డలకు కూడా నా ఆశీస్సులు చిరకాలము ఉంటాయని ఆశిస్తున్నాను. నాకు ఈ చిన్న అవకాశం ఇచ్చినటువంటి ఈ విద్యా బృందానికి నా నమస్సుమాలు. సో స్పీకరు ఇక్కడ ఇచ్చేసినటువంటి నా యొక్క విద్యార్థులకు అదే విధంగా వాళ్ళ తరఫున వచ్చినటువంటి మిత్ర బృందానికి తల్లిదండ్రులకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. మనము విద్యారంగంలో ఇప్పుడు అనేక రకాలైనటువంటి సంస్కరణలు అనేవి రావడం జరిగింది. ఈ సంస్కరణలకు అనుకూలంగా మనము నేడు నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇప్పుడు 2009, 2010 విద్యార్థులు మమ్మల్ని ఈరోజు గుర్తుపెట్టుకొని మమ్మల్ని ఈ యొక్క కార్యక్రమానికి ఆహ్వానించడం మాకు సర్వదా హర్షించదగిన విషయము, సంతోషించదగ్గ విషయం కూడా. మీరందరూ కూడా మాకు ఏదో నిన్న మొన్న మా దగ్గర నుంచి విడిపోయినట్లుగా మీ ముఖాలు చూస్తుంటే నాకు అనిపిస్తూ ఉన్నారు. కానీ మా జనార్దన్ సార్ చెప్పినట్టుగా 10-15 ఏళ్ళు అయిపోయినా మా పేర్లు కొంతవరకు గుర్తులేవు, కానీ మనసులు చూస్తే పేర్లు గుర్తుకొస్తున్నాయి. మీరు ఇక్కడ దగ్గరలో మీరు కొంతమంది కనిపిస్తుంటారు, కొంతమంది బయట ఈ సాఫ్ట్వేర్లని, హార్డ్వేర్లని, మెడిసిన్ అని చెప్పి రకరకాల రంగాల్లో వెళ్ళి మీ యొక్క పనుల్లో నిమగ్నమై ఉండడం వల్ల, కనపడకపోవడం వల్ల మీ పేర్లు మర్చిపోవడం అనేది అది సహజమే. ఈరోజు మనమంతా ఇక్కడ సమావేశం అయినాము అంటే మాకు చాలా సంతోషంగా ఉందన్నమాట. అందరూ ఒక్కొక్కరు ఒక సాఫ్ట్వేర్ అంటారు, హార్డ్వేర్ అంటారు, మెడిసిన్ అంటారు, ఇంకొకరు లాయర్ అంటారు, ఇట్లా రకరకాలుగా ఒక్కొక్క రంగాల్లో వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని అంటే నిపుణతను సాధించి అనేక రంగాల్లో రాణిస్తున్నారు. మాకు దీనికి చాలా సంతోషంగా ఉందన్నమాట. అదేవిధంగా మీరు మీ పిల్లల్ని మీ యొక్క అందుబాటులో ఉన్నటువంటి మంచి విద్యాలయానికి పంపించి వారి యొక్క విద్యా అభివృద్ధిని కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం చాలా ఉందన్నమాట. మనకు అందుబాటులో ఉన్నటువంటి విద్యా సంస్థ ఇదేలే, మనం దూరం పంపించలేములే, మనం అంత ఖర్చులు పెట్టలేములే అని చెప్పేసి అనుకోకుండా వీలైనంత వరకు మంచి విద్యా వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని చూసుకొని అక్కడ చేర్పించి మీ పిల్లల యొక్క భవిష్యత్తును కూడా మీరే బంగారు బాట వేయాలని మరి నేను కోరుకుంటున్నాము. మీరు ఉన్నటువంటి ఏ రంగమైనా కానీ దానిలో మీ యొక్క నైపుణ్యాన్ని ప్రదర్శించి మీరు ఉన్నటువంటి స్థానాన్ని ఇంకా పరిరక్షించుకోవాలని, ఇంకా ఉన్నటువంటి శిఖరాలు ఎదగాలని మనసారా కోరుకుంటున్నాము. అదేవిధంగా మనం ఏ రంగంలో ఉన్నా కూడా, ఎక్కడున్నా కూడా మన యొక్క తల్లిదండ్రుల్ని, మన ఇరుగు పొరిని, మన సమాజాన్ని మనం గుర్తుపెట్టుకొని నడుచుకోవాల్సిన అవసరం చాలా ఉందన్నమాట. మీరు ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు బయాలజీ శంకర్ సార్ మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. గుర్తున్నా నేను ఓకే, వెరీ గుడ్. నాకైతే కొంతమందే గుర్తున్నారు, అందరూ గుర్తుండరు. కారణం మీకు తెలుసు అనుకుంటా. నేను కేవలం ఈ 15 years అనే కాదు, నేను మీకు టీచ్ చేసేది 1 year మాత్రమే టీచ్ చేస్తాను. ఎవ్రీ ఇయర్ 1 సంవత్సరమే టీచ్ చేస్తాను. ఎస్, 1 సంవత్సరమే కాబట్టి కొన్ని రోజులు తొందరగా మర్చిపోతాం. కానీ మళ్ళీ మొహాలు చూసినప్పుడు ఖచ్చితంగా గుర్తయితే వచ్చేస్తారు మనం టీచ్ చేసిన పిల్లలే అని.
బట్ మేము ఈ 10 సంవత్సరాలలో 15 సంవత్సరాలు అలాగే ఉన్నాం, టీచర్స్గానే ఉన్నాం. మీలో చాలామంది రకరకాల వృత్తులను ఎంచుకొని జీవితంలో మంచి స్థాయికి అయితే ఎదిగింటారని నేను అనుకుంటున్నా. ముఖ్యంగా మాకైతే అది తెలుసుకోవాలని కోరిక. మేము ఎప్పుడు ఇక్కడే ఉంటాం, మేము ఎప్పుడు టీచర్గానే ఉంటాం. నేను ఇప్పుడు కూడా సిద్ధార్థ స్కూల్కి టీచర్గా వెళ్తున్నా, మీకు తెలుసో తెలియదు, తెలుసా? ఇప్పుడు కూడా ఒక బ్యాచ్, నాకు ఆ తర్వాత టైం ఉండదు, ఒక పీరియడ్ మాత్రమే అవకాశం ఉంటుంది. 10th క్లాస్ ఓన్లీ 10th క్లాస్. సో అలా మీతో టచ్లో ఉండాలి ఈ పిల్లలతో అందరితో. ముఖ్యంగా ఈ స్కూల్లో మంచి పిల్లలు వస్తూ ఉంటారు. మనం ఎంత బాగా చెప్పినా దాన్ని రిసీవ్ చేసుకునే పిల్లలు కూడా ఉంటేనే దానికి వాల్యూ ఉంటుంది. మేము చెప్పే గవర్నమెంట్ స్కూల్స్లో ఇక్కడ చెప్తున్న ఆల్మోస్ట్ ఇదే విధంగా టీచ్ చేసినా కూడా వాళ్ళు దాన్ని రిసీవ్ చేసుకోలేరు. అంటే విలువ తెలియట్లేదు వాళ్ళకి. మనం చెప్పేది ఏ స్థాయిలో చెప్తున్నామనేది పిల్లలకు తెలియదు. తెలుసుకునే బిడ్డలు ఉన్నప్పుడు మాకు ఇంకా ఉత్సాహంగా ఉంటుంది. ఆ ఉత్సాహంతోనే ఇప్పటికి కూడా నేను గవర్నమెంట్ స్కూల్లో పనిచేస్తూనే ఉన్నాను, ఈ సిద్ధార్థ స్కూల్లో పనిచేస్తూనే ఉన్నాను. సో ఇంకా కూడా అవకాశం ఉన్నంత వరకు ఈ పిల్లలతో అలాగే స్కూల్తో అలాగే టచ్లోనే ఉంటాను. సో ఇప్పుడు మీరందరూ ఏం చేస్తున్నారో నాకు ఒకసారి తెలియజేస్తే బాగుంటుంది. తర్వాత మీ పరిచయాలు అయిపోయినాయా లేదా? ఓకే ఓకే. బట్ మీరు మాత్రం అందరూ ఒకరికొకరు ఈ స్నేహాన్ని కొనసాగించండి. ఇది మంచి సాంప్రదాయం. మనలో మంచి స్థాయికి వెళ్ళిన పిల్లలు ఉంటారు, వాళ్ళ అదృష్టం బాగాలేక కొంచెం అదమ స్థాయిలో తక్కువ స్థాయిలో ఉండే బిడ్డలు కూడా ఉంటారు. అందరూ మీ స్నేహితులే. ఎవరికైనా ఏదైనా సహాయం కావాల్సి వచ్చినప్పుడు పై స్థాయిలో ఉండేవాడు తక్కువ స్థాయి వానికి సహాయం చేస్తే వాడు ఆ సహాయాన్ని మర్చిపోడు. అలా మీ జీవితాంతం మంచి స్నేహితులు మీకు ఉంటే కనుక అంతకంటే మించిన జీవితం లేదు. మంచిగా ఉండాలి, మంచి స్నేహితులు ఉండాలి. మన కష్టకాలంలో అయినా, సుఖంలో అయినా, సంతోషంలో అయినా మన స్నేహితులతో పంచుకుంటారు, ఇంకా రెట్టింపు అవుతుంది. కాబట్టి మీరు మీ స్నేహాన్ని కొనసాగించండి. ఇది ఒక మంచి సాంప్రదాయం. ఇప్పటికి లేట్ అయింది, బాగా 15 సంవత్సరాల తర్వాత మీరు కూడా అందరినీ గ్యాదర్ చేయలేకపోయి ఉంటారు. మీ ఫ్రెండ్స్ అందరినీ మేబీ ఒక బ్యాచ్ కదమ్మా అప్పుడు నుండి ఒక్కొక్క సెక్షనే. సో అందరినీ కూడా గ్యాదర్ చేయడం కష్టంగానే ఉంటుంది. బట్ దీన్ని కొనసాగిస్తే అట్లీస్ట్ 2-3 ఇయర్స్ వన్స్ కలవడం అట్లా కానీ మీరు చేసుకోగలిగితే ఖచ్చితంగా అందరూ మీకు తెలుస్తారు. కొంతమందిని మీరు కూడా మర్చిపోయింటారు. మీ 60 మెంబర్స్లో మీరు కూడా కొంతమందిని మీ స్నేహితులను మర్చిపోయి ఉంటారు. మీ బాధల్లో మీ జీవిత సాగుతూ ఉంటుంది కాబట్టి లైఫ్లో మీరు మర్చిపోయి ఉంటారు. కానీ దీన్ని కొనసాగించండి, మంచి సాంప్రదాయం. ఆల్ ది బెస్ట్ అమ్మా అందరికి. ఫ్రెండ్స్ అనేది ఒకటి 10th అయిపోయిన తర్వాత ఎవరెవరు ఎక్కడికి వెళ్ళారో నిజంగా ఎవరికీ తెలియదు సీరియస్గా. బట్ మనలందరి కోసము హరిత చాలా సఫర్ అయింది. సో తన హెల్ప్ చేయడం వల్లనే మనం అందరం ఇలా మీట్ అవ్వడానికి కుదిరింది. బట్ థ్యాంక్ యూ సో మచ్ హరిత. సో ఇంత హెల్ప్ చేసింది నిజంగా. ఎక్కడెక్కడ ఉన్నా, హైదరాబాద్ ఉన్నా, విజయవాడ ఉన్నా, ఎక్కడ ఉన్నా మొత్తం ఫ్రెండ్స్కి కాల్ చేసి, టీచర్స్కి కాల్ చేసి, సో అందరం మీట్ అవ్వాలని డేట్ ఫిక్స్ చేసుకొని ఇదంతా కారణం సో హరిత. సో హరిత ఒక క్లాప్స్. నెక్స్ట్ సో మైక్ పాస్ చేసాం. మీ గురించి మీరంతా డిస్కషన్ చేయాలని కోరుకుంటున్నాం. అందరికీ చెప్పాలి. సో మీ నేమ్, ఎక్కడ వర్క్ చేస్తున్నారు, ఎక్కడ స్టే చేస్తున్నారు, మీ ఫ్యామిలీ డీటెయిల్స్ రిక్వెస్ట్ చేస్తున్నాం, అందరూ చెప్పాలి. సో వాళ్ళు ఏం జాబ్ చేస్తున్నారు, వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్ చెప్పాలి. సో చాయిస్ బాయ్స్ ఆర్ గర్ల్స్? సో స్టేజ్ పేస్ కి నిఖిత వస్తుంది, తన గురించి మొత్తం చెప్తుంది ఇప్పుడు. నిఖిత ప్లీజ్.
ఉంటది, మన 10th క్లాస్ ఫ్రెండ్ నిఖిత. సో నిఖిత రెడ్డి నేమ్ ఓకేనా? తను వచ్చేసి బెంగళూరులో ఉంటుంది. సో బానస్వాడి. ఇప్పుడు తన గురించి తాను ఇప్పుడు మీకు అన్ని చెప్తాది. నా నేమ్ వచ్చేసి విజయ్ కుమారి. 10th క్లాస్ మీతో పాటు నేను చదువుకున్నాను. సో స్టార్టింగ్ 1వ క్లాస్ నుంచి 10th వరకు నేను బిఎస్ఎన్ సిద్ధార్థలోనే చదువుకున్నాను. సో నేనైతే ఇప్పుడు ప్రజెంట్ బెంగళూరులో ఉంటున్నాను. సో వర్క్ చేస్తున్నాను, ఆటోమొబైల్స్ అని వర్క్. సో మా ఫ్యామిలీ డీటెయిల్స్ అయితే, సో మా హస్బెండ్ ఇస్ వర్కింగ్ బ్యాంక్లో వర్క్ చేస్తూ ఉన్నారు. సో బెంగళూరులోనే చేస్తున్నారు. సో నాకు ఒక పాప ఒక బాబు ఉన్నాడు. సో మా బాబు పేరు హర్షిత్, ఇక్కడికి వచ్చాడు. సో మా పాప పేరు వచ్చి దీక్షిక. సో వాళ్ళని కూడా నేను ఇంట్రడ్యూస్ చేస్తాను. నాని. సో తను వచ్చి మా పాప దీక్షిక, 2nd క్లాస్ బెంగళూరులో నారాయణ స్కూల్లో చదువుతా ఉంది. సో మా బాబు హర్షిత్ మదన్పల్లి వశిష్ఠ స్కూల్లో 7th క్లాస్ చదువుతున్నాడు. वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि गानचतुराय गानप्राणाय गानान्तरात्मने गान
गानोत्सुकाय गानमत्ताय गानोत्सुक मनसे गुरुपूजिताय गुरुदैवताय गुरुकुलस्थायिने गुरुविक्रमाय गुह्यप्रवराय गुरवे गुणगुरवे गुरुदैत्यकलक्षेत्रे गुरुधर्मसदाराध्याय गुरुपुत्रपरित्रात्रे गुरुपाखण्डखण्डकाय गीतसाराय गीततत्त्वाय गीतगोत्राय धीमहि गूढगुल्फाय गन्धमत्ताय गोजयप्रदाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि सर्वराजाय गन्धाय सर्वगानश्रवणप्रणयिने गुणवते गणपतये एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि ఇది మంచి సమయమున శ్రీ రామచంద్ర నన్ను ఇది మంచి శ్రీరామచంద్ర నన్ను బ్రోవ ఇది మంచి సమయమున శ్రీరామచంద్ర నన్ను బ్రోవ ఇది మంచి సమయమున శ్రీరామచంద్ర నన్ను బ్రోవ ఇది మంచి సమయమున శ్రీ రామచంద్ర నన్ను బ్రోవ ఇది మంచి సమయమున శ్రీ రామచంద్ర నన్ను బ్రోవ ఇది మంచి సమయమున శ్రీ రామచంద్ర నన్ను బ్రోవ ఇది మంచి శ్రీ
శ్రీరామచంద్ర నన్ను బ్రోవ ఇది మంచి సమయమురా రామనామమే జగదికి రక్ష శ్రీరామనామమే జగదికి రక్ష శ్రీరామనామమే జగదికి రక్ష శ్రీరామనామమే జగదికి రక్ష గగమమ్మ గగమనిద ధనిద నీద ధనిద మగమదని ఒక మాట ఒక బాణము ఒక సతీయని జగదివి తలిపిన పాదమ భగవమది ధనిద సాత్రి ధని ధని ధనిద కమబదని పాదముడగిలిన మరుక్షణమే రాత్రి నాది గజేసి భోజన సా రిధనిద సనిద మగమనిద ధనిద గమబదని జగమున నిను మంచిన దైవము కలదా మసరి గరి ధని ధని రిధనిద వదని సందవ మగబదని ధనిద సకల జగచర సృష్టి సాక్షినివే సత్తునదామ విరి గరి ధని ధని రిధనిద వద సందవ మగబదని ధనిద నీవే నిత్యమని నీవే సత్యమని నిన్నే నమ్మిది నిజముగ రామ మగరి గరి ధరి ధని సరిద గమదని సరి ధని సరిద గమదని సరి కలిమి వలిమి కలుగ కలిమి శ్రీరామ నామమే ధన్యోపాయము రామ నామమే జగదికి రక్ష శ్రీరామ నామమే యాక్చువల్గా హిందీ పీరియడ్లో ఎక్కువ దెబ్బలు పడేటి మ్యాథ్స్ తర్వాత. కాకపోతే సార్ రిసీవ్ చేసుకునే విధానము కావాలనే పోయి దెబ్బలు తినేవాళ్ళం అనమాట ఒక్కొక్కసారి. అట్లుండేది పరిస్థితి. కానీ హిందీ మాత్రం బాగా ఎక్స్పెక్ట్ చేయలేదు. దెబ్బలు కూడా తిన్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ. కావాలని అందరూ ఆల్మోస్ట్ అందరూ దెబ్బలు తిన్నారు. విజయ్ కుమార్ ఆల్సో దెబ్బలు తిన్నారు. పక్క నేను తిన్నా. నేనేను పర్ఫెక్ట్ అని చెప్పడం లేదు. సో అందరూ తిన్నారు. బట్ ఆ మెమరీస్ ఎప్పటికీ మర్చిపోలేదు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. సో సండే క్లాసెస్ చెప్పి తెలుగులో 90 అమ్మో తెప్పించిన వాళ్ళు మల్లికార్జున్ సార్. సో మళ్ళీ ఈ మెమరీస్ ఎవరికి రావు. ప్లీజ్ ఎవరైనా ఏం షేర్ చేసుకోవాలన్నా కూడా మోమాటం లేకుండా స్టేజ్ పైకి రావాలి. సో మళ్ళీ ఇలాంటి టైం దొరుకుతుందని ఎక్స్పెక్ట్ చేయలేము మనము కూడా. మళ్ళీ ఇలాంటి ఫ్రెండ్స్ అందరినీ కలవడానికి కూడా కుదరదు. టీచర్స్ కావచ్చు. తప్పట్లు ప్లీజ్. నాకు ట్రాన్స్లేట్ తెలుగు 2 ఉండేటివి. తెలుగులో 80 ఆల్మోస్ట్ 80 వచ్చినాయి నాకు.
స్టాటిస్టిక్స్లోనే 14 ఏదో వచ్చినాయి. సార్ ఏమంటే అప్పట్లో మీరు కత్తులు అంటే నేను సూరకత్తులు సార్ అని చెప్పి చదివేవాళ్ళం. అసలు సురేంద్ర సార్ విపరీతంగా కొడతాడని భయం ఉండేది. ఈ సార్ వచ్చిన తర్వాత అందరికీ సగం ఒక పిల్లల మాదిరి తయారైపోయి వాళ్ళ లాంగ్వేజ్లోకి పోయి చెప్పేవాడు. ఎవరిని కొట్టి దాటం లేదు తెలియదు. కొట్టినా కూడా అది అక్షరానికి మర్చిపోయేంతగా కొట్టారు. మిగతా వాళ్ళందరూ కొట్టడం అంటే పాలయ్య బాబు కొట్టిట్లు నరకము బయట హౌస్ఫుల్ బోర్డు పెట్టేస్తే రెండు కొట్టేవాళ్ళు. ఒక టాపిక్ చెప్పు. డయాగ్రామ్స్ 5 o'clock వేసుకొని రానోని గోడకేసి కొట్టిస్తా ఉన్నారు. అవునా కదా సార్? ఇట్లా ఇంకొకసారి కూడా ఎగ్జామ్స్ ఏమైనా పెట్టి రాంగ్ మిస్టేక్స్ రాసినా కూడా మొత్తం ఆన్సర్స్ చెప్పేసి నెక్స్ట్ డే కూడా ఒకటి కూడా మిస్ కాకూడదు అని చెప్పేవాళ్ళు. బట్ 1 మిస్ అయినా కూడా 10 times పనిష్మెంట్ రాసుకోరావాలి. 100 times అంట. సో అది మర్చిపోలే. సో ఈవినింగ్ 4 to 5 క్లాసు 1 hour మాత్రం వస్తాను అక్కడ సార్. బట్ శంకర్ సార్ని నిజంగా మర్చిపోలేము, ఎందుకంటే అంత ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. సో బయాలజీలో నేర్చుకోవడం కూడా కారణం శంకర్ సారే. సో టాపిక్ కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు అంటే శంకర్ సార్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. సో శ్రీకాంత్ సార్ గురించి వచ్చేసి యాక్చువల్గా నేను గుర్తే ఉండాలనుకుంటాను సార్. కాకపోతే మిమ్మల్ని మాత్రం నేను లైఫ్ టైం అచీవ్మెంట్గా పెట్టుకున్నాను మీరు చెప్పిన మాటలు. ప్లస్ ఎక్స్ప్లెనేషన్ అనేది మాత్రం ఇది నెక్స్ట్ లెవెల్. యాక్చువల్గా వచ్చేసి ఈ సార్ ఇంగ్లీష్ మీడియం ప్లస్ తెలుగు మీడియం ఇద్దరి దగ్గర చెప్పేవాడు. కాబట్టి మా తెలుగు మీడియం లిమిటెడ్గా మేబీ 2 or 3 classes మాత్రమే వచ్చేవాడు అనమాట, ఎక్కువగా వచ్చేవాడు కదా. సో నాకు గుర్తుండి 4th floor ఆ బిల్డింగ్లో పైన కూర్చోబెట్టుకొని స్టడీ అవర్ కూడా వచ్చేవాడు అనమాట సార్. మమ్మల్ని వదిలేదు లేదు, మమ్మల్ని సాగుకొట్టాలా అదే కాన్సెప్ట్. ప్లస్ లెసన్స్ వచ్చేసరికి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎగ్జాంపుల్స్ తీసుకుని మరీ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో అది నాకు బాగా నచ్చేది, అది బాగా గుర్తుండేది అనమాట. మార్క్స్ మాత్రం నాకు తెలియదు సార్ ఎన్ని వచ్చాయో, కాకపోతే నేను పూర్ స్టూడెంటే సార్. కాకపోతే గుర్తున్నాయి అనమాట ఏ రూట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారనేది. ఇంకొకటి వచ్చి కొట్టే విధానం. వచ్చాడంటే ఒక స్టిక్ ఒకటి ఉంటుంది చెక్క టైప్, అది ఒకటి పట్టుకో ఉంటాడు. ఎందుకు సార్ కొడతారు, ఇప్పుడు కొట్టండి, ఇప్పుడు కొట్టండి. శంకర్ సార్ రోడ్ లో వస్తున్నారు అంటే అక్కడ బయట ఆడుకున్నారు కూడా ఒక సెకండ్ కూడా బయట ఉండేవాళ్ళు. ఎక్కడెక్కడ పరిగెత్తుకుంటే ఎలా గోడలు కూడా దూకిన వాళ్ళు కూడా ఉన్నారు ఆ స్టేజ్ లో. సో శంకర్ సార్ అంటే అంత భయం కూడా ఉండింది. నెక్స్ట్ పాయింట్ ఏమంటే నేను హాస్టల్లో ఉండేవాడిని. హాస్టల్లో ఉన్నప్పుడు మాకు స్టడీ హౌస్ కూడా వచ్చేవాడు కాబట్టి నవీన్ వచ్చి శంకర్ సార్ వాళ్ళు బాగా రే రారా వెళ్దామంటే వద్దురా కొడతారా మా మామరా చంపుతారా వాడు వచ్చేది లేదు సార్. అప్పుడు
వాళ్ళ అమ్మోళ్ళు ఎవరో ఉన్నారు సార్ ఇక్కడ పీలర్లో. అక్కడికి వెళ్ళిపోయేవాడు హాస్టల్ నుంచి. నేను దేశకెళ్ళని చెప్పుకునేవాడు. వాడు ఆ రూట్లో మమ్మల్ని రానిచ్చేలేదు అనమాట. ఇంకోటి ఏమంటే మీ మీద ఎక్కువ భయం పుట్టడానికి కారణం కూడా నవీన్. వాడు మాస్ రేంజ్ లో ఎలివేషన్ ఇస్తాడు అనమాట, కేజీఎఫ్ రేంజ్ లో. నవీన్ 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 మా మామ అలా ఇలా అలా కొడతారు, అంత కోపం వస్తుంది. నవీన్ డైలాగ్స్ అలా ఇలా వేస్తారు అప్పట్లో. సో శంకర్ సార్, అదే సార్ సీరియస్, మీరు రోడ్లో ఏమన్నా వస్తున్నారు శంకర్ సార్ అన్న పేరు ఇంటే సార్ ఎక్కడ ఉన్నారో కూడా తెలియదు. గోడలు పరిగెత్తుకుంటా, రోడ్డు ఎక్కడ చూడకుండా పరిగెత్తుకుంటా వచ్చేవాళ్ళు సార్. సో ఆ ఎక్స్పెక్టేషన్, ఆ 10th క్లాస్ ఆ మెమరీస్ నిజంగా మర్చిపోలేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెరీ హ్యాపీ మా. మేము ఆ రోజు ఏం కొట్టినా తిట్టినా మీ భవిష్యత్తు కోసం ఖచ్చితంగా మాకు పర్సనల్గా ఎటువంటి ప్రతీకారాలు కానీ ఏమి ఉండవు. మీరు ఎంత బాగా చదువుకుంటే, ఎంత బాగా నేర్చుకుంటే మాకు అంత ఆనందం అయిపోతుంది. ఈరోజు మీరు పిలిచినప్పుడు కూడా ఎవరెవరు ఏ ఏ స్థాయిలో ఉంటారో చూడాలనే ఆశతోనే వచ్చారు తప్ప మీరు వేరే ఉద్దేశం అనుకోకండి. ఏ టీచర్ అయినా నిస్వార్థంగా, ఒకవేళ మేము ఫీజు కట్టాను సార్ మీరు కూడా జీతం తీసుకొని పని చేయండి, అట్లా ఉండొచ్చేమో కానీ అది జీవన వృత్తి తప్పదు. ఎక్కడైనా డబ్బులకే కదా పని చేస్తారు. కానీ మీ మీద మాత్రం ప్రత్యేకంగా ఏదైనా ఒకవేళ మీకు అనవసరంగా కొట్టారు, నేను తప్పు చేయకపోయినా కూడా కొట్టారు అని కదా మీకు ఎప్పుడైనా మీ జీవితంలో అనిపించుకుంటే మీరు అన్నీనా భావించకండి. ఎందుకంటే గ్రూప్గా మీరు ఏదైనా చేస్తున్నప్పుడు తప్పు చేసినోడికి పడుతుంది, చేయని వాడికి కూడా పడిపోతుంది, డబ్బు పడిపోతుంది. ఆడ కలిసి ఉన్నప్పుడు నేను చేయలేదు కాబట్టి నన్ను కొట్టేసినాడు అనుకుంటే మేము అప్పుడు మాకు తెలియదు ఎవరు చేసింటారో అందరూ సైలెంట్గా ఉండాలి, అందరూ చదువుకోవాలి అనే ఉద్దేశంతోనే చేసినోడికి చేయని వాడికి కూడా, తప్పు చేసినోడికి చేయని వాడికి కూడా పడి ఉంటాయి. మేమేం కాదని చెప్పట్లేదు, పడి ఉంటాయి. అది బై మిస్టేక్. ఎవరు అలా సపరేట్ చేయలేము కాబట్టి అలా జరుగుతూ ఉంటుంది. అదంతా కూడా మీ మంచి కోసమే. మీరు ఇలాగే ఇంకా మంచి మంచి కార్యక్రమాలు నిర్వహించండి. నెక్స్ట్ టైం కలవడానికి ఇంకా ఎక్కువ మంది రావడానికి ప్రయత్నం చేయండి. బట్ ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. మేము పడిన కష్టం అంతా అప్పుడు మాకు కూడా ఇబ్బందిగానే ఉంటుంది. మేము రావడం, ఆ టైంకి రావడం, మీరు మిమ్మల్ని కొట్టేసినాక మేమేమో సంతోషంగా ఉన్నాం. ఖచ్చితంగా మేము కూడా హర్ట్ అవుతాం. ఒక బిడ్డను కొట్టి ఏడుస్తున్నాడు అంటే వాడిని మళ్ళీ అల్లి సముదాయించాలి, ఎట్లా దగ్గర తీసుకోవాలి, వాడిని తిరిగి మళ్ళీ వాడు మర్చిపోవాలి, ఆ దెబ్బ మర్చిపోవాలి, ఆ బాధ మర్చిపోవాలి అనే ప్రయత్నమే చేస్తాం. అంతే తప్ప ఏదో కొట్టేసాం వెళ్ళిపోయారు వాళ్ళు, వాళ్ళ కర్మ మంది మన కర్మ మంది అనిపించదు. తిరిగి మీతో మళ్ళీ నేను మాట్లాడితే, మీరు వచ్చి మా దగ్గర చనువుగా మాట్లాడితే ఆ కొట్టిన బాధ మాకు కూడా పోతుంది. తర్వాత మేము కూడా హ్యాపీగా మా ఇంటికి మేము వెళ్ళేవాళ్ళం. అలా కొంతవరకు ఓకే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. కాకపోతే విషయం ఏంటంటే మీరు అట్లా పట్టడం బట్టే మేము ప్రోగ్రామ్ పెట్టి ఇలా హ్యాపీగా ఇక్కడ మాట్లాడగలుగుతున్నాం సార్, అదైతే ఫ్యాక్ట్. ఇంకోటి సార్, మీ గురించి ఒక పాయింట్ మిస్ అయినారు సార్. అందరూ చెప్పేది మామూలుగా 2 లెసన్స్ నాకు తెలిసి కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది అమ్మాయిల్ని అబ్బాయిల్ని కొంచెం పెట్టి చెప్పేదానికి. ఒకటి వచ్చి హెచ్ఐవి, ఇంకొకటి వచ్చి రీప్రొడక్షన్. సో అది మీరు ఎక్స్ప్లెయిన్ చేయబట్టే మేము కూర్చొని వినగలిగినాము. ఆ విషయంలో మీరు మామూలుగా జోగ్యంగా ఉండింటే అది వేరే దానిలో వెళ్ళిపోయేది ఆ ఏజ్లో, బేసిక్గా టీనేజ్లో. ఇంకా సార్ వాళ్ళ గురించి కూడా మేము బేసిక్గా ప్రిపేర్ అయ్యి రాలేదు కాబట్టి 1 wordలో ఇది చేసాం. కానీ జనార్దన్ సార్ మెయిన్ ఏంటంటే, జనార్దన్ సారు మనకు మదర్ టంగ్ కాదు హిందీ, అండ్ ఇంటి దగ్గర కూడా మామూలుగా మనం మాట్లాడడం, మన సౌత్ స్టేట్స్లో ఎక్కువగా ఇంగ్లీష్ అయినా పదాలు మాట్లాడతారు కానీ హిందీ చాలా వరకు మాట్లాడరు. ముస్లిం కమ్యూనిటీ ఉంటే కొంచెం పదాలు తగలుతాయి తప్ప. అట్లాంటప్పుడు కూడా ఇంట్రెస్ట్ లేని ఒక లాంగ్వేజ్ని బాగా అందరూ కూర్చొని పిన్ డ్రాప్ సైలెంట్గా వినేటట్లు, అది కూడా లెసన్ మళ్ళీ తెలుగులో జోకులతో సహా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ కంటెంట్ని కరెక్ట్గా రీచ్ అయ్యేటట్టు చెప్పగలిగారు సార్. అండ్ సార్ గొంతు కూడా పక్క రూమ్కి వినపడేటట్లు, పక్క రూమ్లో వాళ్ళు కూడా వినాలన్నమాట. ఏదైనా జోక్ చెప్తే అట్లుండేది.
నెక్స్ట్ మన తెలుగు సార్ ఏంటంటే జనరల్గా అందరికీ ఒక ఒపీనియన్ ఉండేది అనమాట. ప్రైవేట్ స్కూల్స్లో ఏంటంటే తెలుగు సబ్జెక్ట్ ఈజీగా వచ్చేస్తుంది కదా, మార్క్స్ వచ్చి వేరే కష్టమైన సబ్జెక్ట్ మీద టార్గెట్ చేద్దామని క్లాసులు కట్ చేసేదానికి చూసేవాళ్ళు అనమాట, మ్యాథ్స్ మీదకి కానీ సైన్స్ మీదకి కానీ. అలాంటప్పుడు సారు మన తరపున మేడంతో ఆర్గ్యూ చేసి క్లాసులు పెట్టించుకొని మరి లెసన్స్, అంటే అందరూ తెలుగులో కూడా బాగా చదవాలని ఏం లేదు, తెలుగులో కూడా డల్గా ఉండే వాళ్ళు ఉంటారు, నెగ్లెక్ట్ చేసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ కూడా మంచి మార్కులు వచ్చేలాగా బాగా అది కూడా ఈజీగా సార్తో ఇంటరాక్ట్ అయ్యాడుగా, గ్రామరు అంతా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి మన మామూలుగా డే టు డే యాక్టివిటీస్లో యూజ్ చేస్తాం కదా, దాంట్లోనే గ్రామర్లో ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు అనమాట. ఇలా చెప్పి మీరంతా ఇంకా రాకపోయినా సరే రామకృష్ణ సార్ ఇంగ్లీష్ మేడం మాకు వచ్చిన మా అదృష్టం ఏంటంటే మా జనరేషన్లో ఉండే బాండింగ్ వేరు, టీచర్స్ ఇప్పుడు ఉండేది వేరేమో అని నేను అనుకుంటున్నాను సార్ స్ట్రాంగ్గా. అప్పుడు మీతో ఇంటరాక్ట్ అయ్యి మార్నింగ్ 5 to 10 o'clock మేము ఆల్మోస్ట్ మీతోనే స్పెండ్ చేసేవాళ్ళము. సో అంతసేపు స్పెండ్ చేసినా సరే మా లైఫ్లో మర్చిపోలేని మెమరీస్ అయితే 10th క్లాస్లో ఉండిపోయినాయి సార్. దానికి మేము స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవాలి మీకు. మేము ఇప్పుడు అట్లీస్ట్ 5,000 కావచ్చు, 10,000 కావచ్చు, ₹1,00,000 సంపాదించే వాళ్ళు ఉండొచ్చు, కోట్లు సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారేమో నాకు తెలియదు. మా బ్యాచ్లో ఏ రూపాయి సంపాదిస్తున్నారన్నా వాళ్ళ జీవితంలో ఎదుగుతున్నారన్నా దానికి కారణము మెయిన్ పిల్లర్ పడేది అయితే 10th క్లాస్లో సార్. మామూలుగా చిన్నప్పుడు బేసిక్స్ నేర్చుకోవచ్చు, కాలేజీలో వచ్చి సబ్జెక్ట్ స్పెషలైజేషన్ నేర్చుకోవచ్చు, కానీ 10th అనేది మెయిన్ మైల్ స్టోన్. అందుకే నాకు తెలిసి ఎక్కడ డ్రైవింగ్లో అయినా ఎక్కడైనా 10th క్లాస్ మార్కులు ఇస్తే అడుగుతారు. సో అప్పుడు మాకున్న మైల్ స్టోన్ మేము మా జీవితాన్ని దిద్దుకోవడానికి మేము వేసుకునేదానికి సహాయపడిన మెయిన్ పిల్లర్స్ మీరు. సో దాన్ని మాత్రం మా జీవితంలో మర్చిపోలేరు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ హరీష్, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ సార్. హాయ్ ఎవ్రీవన్. యాక్చువల్గా 10th క్లాస్లో ఒక్కరు నన్ను గుర్తుపట్టలేదు సార్. నేను అసలు 10th క్లాస్ అయినా మీ స్కూల్ అయినా అనేసి కూడా అడిగారు సార్ నన్ను. నాకు అదే చాలా అవమానంగా ఉంది. అక్క నువ్వు గమ్మునుండు. సో సెకండ్ థింగ్ వచ్చేసి ఈరోజు చెప్తున్నా, నా పేరు ప్రశాంత్ కుమార్. నేను 9th to 10th విఎస్ఎన్ సిద్ధార్థ స్కూల్లో చదివాను. 2009-10 బ్యాచ్ 10th కంప్లీటెడ్. మీ హాస్టల్లోనే, కాకపోతే ఈ పక్క ఉన్నానంటే ఉన్నాను. అప్పుడప్పుడు ప్లంబర్ పని కూడా చేస్తా ఉంటాను, వస్తూ ఉంటాను. సో సెకండ్ థింగ్ వచ్చేసి మీ స్కూల్లోనే చదివాను. నా పేరు ప్రశాంత్ కుమార్. థ్యాంక్ యూ. నువ్వు గుర్తులేవు నాకు. సో నేను ఇప్పుడు వచ్చేసి నేను బీటెక్ కంప్లీట్ చేశాను సార్ ఎలక్ట్రానిక్స్లో. సో ఇప్పుడు నా డొమైన్ మీదనే నేను బెంగళూరులో వర్క్ చేస్తున్నాను. ఎంబీటెల్ టెక్నాలజీస్ అని టీవీఎస్ క్లయింట్కి వర్క్ చేస్తున్నాను. సో బెంగళూరులో సెటిల్డ్. రీసెంట్గా నాకు 4 months బ్యాక్ మ్యారేజ్ అయింది సార్. ఇంకొకటి ఆ అమ్మాయి కూడా మన స్కూలే. నేను 9th ఉన్నప్పుడు అమ్మాయి 7th అనమాట. సో మేబీ ఇట్స్ లైక్ లవ్ మ్యారేజ్ అనమాట. సో ఆ తర్వాత వచ్చేసి ఆ అమ్మాయి కూడా ఇప్పుడు రీసెంట్గా నిన్ననే ఫ్యామిలీ పెట్టాను సార్ బెంగళూరులో. సో నేను మళ్ళీ ఇక్కడికి వచ్చేయడం జరిగింది. ఇంకా ఫ్యామిలీ అంతా అంటే ఫైనాన్షియల్గా ఓకే సార్. ఐ మీన్ నాకు కూడా బాగానే శాలరీ వస్తుంది, మంచి కంపెనీలోనే ఉన్నాను. ఇంకా అంతే సార్ నా గురించి మాత్రం. కాకపోతే ఈరోజు నేను మీట్ అవ్వడము, ఈరోజు ఈ టైం అనేది నాకు దొరకడం అనేది చాలా అదృష్టం సార్. నాకు 15 years తర్వాత నేను మళ్ళీ నా 10th క్లాస్ వద్ద నన్ను ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నాను. సో అది నాకు చాలా ఆనందంగా ఉంది సార్. ఇంకొకటి వచ్చేసి సార్ ఇదే డయాస్ మీద నేను ఇంకొకటి చెప్పాలనుకుంటున్నాను. సో మనలోనే మా బ్యాచ్లోనే ఒక అతను అనిల్ కుమార్ అతని పేరు. సో అతను వచ్చేసి అన్ఎక్స్పెక్టెడ్లీ వద్దులేదు. సారీ సార్, నేను మళ్ళీ చెప్తాను. నేను మోస్ట్లీ ఇంట్రడ్యూస్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు అనుకుంటున్నా, ఎందుకంటే క్లాస్లో తక్కువ మంది స్పెక్ట్స్ పెట్టుకునే వాళ్ళలో నేను ఒకటి బాగా గుర్తుపడతారు. ఇంకపోతే ఒక్కొక్కరి ఒపీనియన్ ఒకలాగా ఉండొచ్చు. నేను ఎక్కువ బయటకు వెళ్ళేదానికంటే పేరెంట్స్తో స్పెండ్ చేసేదానికి ఎక్కువ ఇష్టపడేవాడిని. దానికి తగ్గట్టుగానే లోకల్లో జాబ్ దొరికింది. యుఎస్ఐటీ స్టాఫింగ్లో రిక్రూటర్ హెచ్ఆర్గా చేస్తున్నాను. సో పెళ్ళైనప్పటి నుంచి కూడా మా అమ్మా నాన్నలతో అంతా ఫ్యామిలీ కలిసి ఉంటున్నాము. అది నేను నా అదృష్టం అని అనుకుంటున్నాను. ఉన్నంతలో బాగానే ఉన్నాము, శాలరీ కూడా ప్రాపర్గానే ఉంది. ప్రస్తుతానికి అయితే పీలేలోనే ఉంటున్నా. సో అది బ్రీఫ్ అనమాట. థ్యాంక్ యూ హరీష్. నేను చిన్న బిజినెస్ చేసుకుంటున్నాను. ఇంతమంది కలవడానికి
హరిత గారు చాలా ఒక 3-4 months నుంచి చాలా అందరినీ గ్యాదర్ చేసి అందరినీ ఒకటి చేసి చాలా 15 సంవత్సరాలు కలవడం అనేది ఇదే మొదటిసారి. ఓకే, థ్యాంక్ యూ సార్. చనిపోయినారు సమ్ కారణాల వల్ల. సో తన కోసం ఒక few minutes మౌనం పాటిద్దాం అనుకుంటున్నాం. ప్లీజ్ అందరూ నిలబడతారా ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. సో విలేజ్లో ఉండేవాళ్ళు. తనకి రీసెంట్గా ఏమైందంటే తను చనిపోవడం జరిగింది. సో ఎలా అన్నది కూడా మేము చెప్తాము. తన వైఫ్ డెలివరీ టైంలో హాస్పిటల్లో ఉండగా తను కూడా హాస్పిటల్లోనే ఉండేవాడు. సో రీసెంట్గా మార్నింగ్ పొలానికి వెళ్ళేసి మోటార్ ఆన్ చేద్దామని వెళ్ళగా అక్కడ కరెంట్ షాక్ తగిలేసి తను చనిపోయాడు. సో తన వాళ్ళ వైఫ్ డెలివరీ అయ్యి ఇంటికి రావడం, తన డెడ్ బాడీ ఇంటికి రావడం చాలా ఎఫెక్ట్ అయింది. వాళ్ళ ఫ్యామిలీకి చాలా సఫర్ అయినారు. బట్ తనకు వచ్చేసి 2 అమ్మాయిలు ఉన్నారు, చాలా చిన్న పిల్లలు, ఆడపిల్లలు విన్నాను. సో తనకు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరంగా వేస్తూ ఉంది. సో సాడ్. సో అందరూ తన ఫ్యామిలీ కోసము వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళకి ఎవరికి ఏముంటే వాళ్ళ ఫన్ మీ ఇష్టం, మీరు ఎంతనే ఇవ్వచ్చు. సో మేము ఇంతని డిమాండ్ ఏం చేయడం లేదు, ఇంతని అమౌంట్ అని కూడా మేము ఏం చెప్పడం లేదు. ఎవరి విష్ మీకు ఎంత నచ్చితే అంత వాళ్ళ ఇంటికి ఫండ్ అని చెప్పి మేము కొంచెం కలెక్ట్ చేసాము. బట్ ఇక్కడ అందరికీ వచ్చారు కాబట్టి అందరికీ తెలుసో తెలియదని మళ్ళీ దాని గురించి చెప్తున్నాం. మీకు ఏది నచ్చితే వాళ్ళకి అమౌంట్ ఇంతని సో ఇవ్వచ్చు. సో అది యువర్ విష్. 1.5 years బ్యాక్ జరిగింది ఈ ఇన్సిడెంట్. సో అప్పుడు నేను వెళ్ళాను, పర్సనల్గా హాస్పిటల్కి వెళ్ళాను. నాకు తెలిసినప్పుడు నేను అది పర్సనల్గా ఫేస్ చేశాను సార్. నేను అక్కడ ఉండి చూశాను అనమాట. సో అది నాకు చాలా బాధ అనిపించింది. ఏదో మాకు మంచి ప్లాట్ఫామ్ దొరికితే వాళ్ళు కొద్దిగా ఫైనాన్షియల్గా అన్స్టేబుల్ సార్. సో కొద్దిగా ఒక మంచి ప్లాట్ఫామ్ దొరికితే నేను దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనుకున్నాను. ప్లస్ ఈ గెట్ టుగెదర్ జరగడానికి ప్లస్ ఇది ప్లాన్ చేసింది మొత్తం వచ్చేసి హరిత. తను ఇంటింటికి వెళ్ళి నెంబర్స్ తీసుకొచ్చింది సార్. సో ఫస్ట్ ఇనిషియేటివ్ ఆ అమ్మాయి. థ్యాంక్స్ ఫర్ దట్ హరిత యాక్చువల్గా. సెకండ్ పాయింట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి అనిల్ మ్యాటర్ తీసుకొస్తే చాలామంది మేబీ డిసప్పాయింట్ అవుతారు అనుకున్నాము. కాకపోతే కొన్ని డిస్కషన్ల తర్వాత అనిల్కి ఇలా హెల్ప్ చేయాలి అనేసి మేము కనుక్కొని ఒకసారి అది పోస్ట్ చేసినప్పుడు గ్రూప్ అనేది క్రియేట్ చేసి అందరూ పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు సార్. పాజిటివ్గా రెస్పాండ్ అవ్వడం ప్లస్ వాళ్ళకి దోషంతో వాళ్ళకి కాంట్రిబ్యూషన్స్ ఇవ్వడము అరౌండ్ 1,30,000 సంథింగ్ అయింది సార్ 2 ఆడపిల్లలకి ఇవ్వడానికి. సో దాన్ని మేము ఫిక్స్డ్ డిపాజిట్ ఆ రూట్లో ప్లాన్ చేస్తున్నాము. సెకండ్ థింగ్ వచ్చేసి సార్ ఇక్కడ ఈ గెట్ టుగెదర్కి ఈవెంట్ స్టేజ్ డెకరేషన్ కానీ లేకపోతే వాటర్ బాటిల్స్ కానీ రిమైనింగ్ అన్ని వీటన్నిటి మీద మేము ఒక బడ్జెట్ వేసాం సార్. ఇంత కావాలి ఇంత ఖర్చు అవుతుంది అనేసి దాంతో మేము బడ్జెట్ డివైడ్ చేసాం. ఎప్పుడైతే ఈ అనిల్ మ్యాటర్ వచ్చి ఈ మాట్లాడుకున్నప్పుడు ఏమైందంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ రిమైనింగ్ పీపుల్ మేము చూసుకుంటాం, ఆ అమౌంట్లు తీయద్దని మొత్తం అన్నిటికి వెళ్ళాలి. ఈ రూట్లో ప్లాన్ చేసి ఈవెన్ 1 రూపీ కూడా ఆ కాంట్రిబ్యూషన్ నుంచి తీయలేదు సార్. సెకండ్ పాయింట్ వచ్చేసి సరిత వచ్చి వాళ్ళ ninth class వరకు అనేది 10th class లేదు. మేబీ అనిల్ గురించి కరెక్ట్గా తెలుసో తెలియదో కూడా నాకు తెలియదు అనమాట. సరిత ముందుకు వచ్చింది. వాళ్ళ ఫాదర్ గారు సారీ అనుకో నాకు నేమ్ గుర్తులేదు, చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పుకోవాలి సార్. యాక్చువల్గా సంబంధం లేదో ఉందో తర్వాత ఈ ఇన్సిడెంట్ జరిగి తెలిసిన తర్వాత మాత్రం మనం చూసుకుందాం ఫుడ్ గురించి మొత్తం. యాక్చువల్గా ఫుడ్కి ఎక్కువ అవుతుంది సార్ ఈ కాంట్రిబ్యూషన్లో. మనం చూసుకుందాం ఎంతమంది వస్తారో చెప్పు, ఏం ఐటమ్స్ కావాలని చెప్పు. ఈ రూట్లో అంకుల్ మీకు మాత్రం చాలా పెద్ద థ్యాంక్స్ సార్. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ కాంట్రిబ్యూట్ చేసిన వాళ్ళు కానీ ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇక్కడ విజయవంతం చేసిన వాళ్ళు అందరికీ
మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇది ఇప్పుడు వరకు వచ్చిండే కాంట్రిబ్యూషన్ ఈచ్ అండ్ ఎవ్రీ పిన్ని ఈ రోజు వచ్చి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం సార్. ఆఫ్టర్ దిస్ ఎంతమంది వస్తారో జాయిన్ అవ్వండి. ఇంటికి వెళ్ళి అక్కడ సిచ్యువేషన్ చూసుకొని ఇద్దరు ఆడపిల్లలు ఎన్విరాన్మెంట్ మొత్తం చూసుకొని వాళ్ళకి ఏం చేస్తే బాగుంటుంది అనేది డిసైడ్ అయ్యి ఆ తర్వాత ఒకవేళ మేము యాక్చువల్గా ప్లాన్ చేసింది డిపాజిట్ చేద్దామని పిల్లల పేరు మీద. సో ఒకవేళ అదే నీడ్ అయితే రేపు మార్నింగ్ పోస్ట్ ఆఫీస్కో లేకపోతే బ్యాంక్కి వెళ్ళి ఫిక్స్డ్ డిపాజిట్ ఆర్ ఏదన్నా స్కీమ్ ఉంటే దానికి డివైడ్ చేసి ఇద్దరు ఆడపిల్లలకి సెట్ చేద్దాం. ఈ రోజు అయితే ప్లీజ్ నాకు తెలిసేంత వరకు అందరూ జాయిన్ అవ్వండి. ఇంటికి వెళ్ళి ఇద్దరు ఆడపిల్లలు చూసేసి వాళ్ళకు కొద్దిగా ధైర్యం చెప్పి ఇంకేమైనా సపోర్ట్ చేయాలనుకుంటే కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ అందరూ ఏదో ఒక పొజిషన్లో ఉన్నారు సార్. సమ్ పీపుల్ వచ్చేసి గవర్నమెంట్ సెక్టార్లో ఉన్నారు. సో ఏం హెల్ప్ కావాలన్నా కూడా ట్రై చేద్దాం. ట్రై చేసి వాళ్ళకు చూసుకొని అంతా మనం ముందుకు తీసుకెళ్దాం. రేపనే రోజు వాళ్ళు కూడా ధైర్యంగా ఉంటారు అనమాట. మా నాన్న ఫ్రెండ్స్ వచ్చారు, గుర్తు తెచ్చుకున్నారు అనే ధైర్యం ఉంటుంది సార్. దానికనేసి ఇది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ రావాలి, అందరూ వచ్చి వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడి చూసుకొని వద్దాం. ఊరు అగ్రహారం సంథింగ్ ఈ సగం రూట్లో 10-15 కిలోమీటర్స్ వస్తుంది సార్. ఇక్కడ నుంచి 15 కిలోమీటర్స్. సరే, ఇప్పుడు చేసే పని అనేది మంచి పని చెప్పుకోకూడదు. సో కానీ ఇన్నేళ్ల తర్వాత ఇంత పెద్దవాళ్ళు అయిన తర్వాత మీరు నేర్పించిన క్రమశిక్షణ సంస్కారం ఏదైతే ఉందో దానితోనే మేము ఇట్లా మా నుంచి వెళ్ళిపోయిన వ్యక్తిని మర్చిపోకుండా కలుపుకోవడానికి ఇలాంటి చేస్తున్నాం కదా. అది మీ ముందు చేస్తే అదొక తెలియని ఆనందం అనమాట. మీకు చెప్పుకున్నట్లుంటుంది, మీ స్టూడెంట్స్ ఎలా ఉన్నారో మీకు కూడా తెలుస్తుంది అనే ఉద్దేశంతోనే ఇక్కడ మాట్లాడడం జరిగింది సార్. లేకపోతే చేసే పనిని చెప్పుకోవడానికి అయితే కాదు. హరిత ఒకసారి సార్ ముఖ్య కారణం హరిత. ఒకసారి హరిత మాట్లాడతారు. స్టార్ట్ చేసి నా పేరు అయితే నా పేరు హరిత. గ్రూప్ చేయగానే కొంతమంది అయితే రియాక్ట్ అవ్వలేదు. రియాక్ట్ అయ్యి వచ్చిన వాళ్ళకి పిలుస్తూనే వచ్చిన టీచర్స్కి చాలా థ్యాంక్స్. హరిత 8th లో 9th లో సో ఇండివిజువల్గా ఇన్వైట్ చేస్తాను అందరినీ.
ప్రపంచకారివ ప్రతావలంబికంతకందలి రుచిప్రబద్ధకంధరం స్మరచ్చిదం పురచ్చిదం భవచ్చిదం మఖచ్చిదం గజచ్చిదాంధకచ్చిదం తమంతకచ్చిదం భజే అఖైవ శైవ మంగళాకలాకదంబ మంజరి రస ప్రవాహ మాధురి విజృంభణ మధువ్రతం స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం గజాంతకాంతకాంతకం తమంతకాంతకం భజే ఉన్నదొకటే జిందగీ, ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా ఈ జిందగీ మొత్తం అంతా ఉండేవాడే నిజమైన ఫ్రెండ్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. నిక్కర్ నుండి జీన్స్ లోకి మారిన, సైకిల్ నుండి బైక్ లోకి మారిన, కాన్వెంట్ నుండి కాలేజ్ కి మారిన, నోట్బుక్ నుండి ఫేస్బుక్ కి మారిన, ఏరా పిలుపు నుండి బాబాయ్ పిలుపు దాకా కాలింగ్ మారిన, ఫ్రెండ్ అన్న మాటలో స్పెల్లింగ్ మారునా, ఫీలింగ్ మారునా, ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. నుండి గ్రీన్ స్టోన్ కి మారిన, రెండిట్లో చల్లదనం ఫ్రెండ్షిప్. ల్యాండ్ లైన్ నుండి స్మార్ట్ ఫోన్ కి మారిన, మాటల్లో చిలిపిదనం ఫ్రెండ్షిప్. డ్యూరింగ్ టాకీస్ నుండి ఐమాక్స్ కి మారిన, పక్క పక్క సీట్ పేరు ఫ్రెండ్షిప్. పంచుకున్న పాప్కార్న్ ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారిన ఫ్రెండ్
మనం ఫ్రెండ్షిప్. ఫ్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, ఎందుకని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ఫ్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. రాధే రాధే అలుపంటూ రాధే, ఆడేస్తున్నా ప్రతి పూటే. వాడు వీడు అని తేడాలే లేవే, ఓ చోటే చేరి ఆడామే. అమ్మా నాన్నల్ని ఎంతో విసిగించి మాటే వినదంట వయసే. ఇప్పుడే గుర్తొస్తే అన్నీ వదిలేసి మా గుండె తిరిగేదా చోటే. అరే రే బాల్యం రమ్మన్నారాదే, గుర్తుకొస్తే కంట చెమ్మ పెట్టిస్తుంటుందే స్నేహాలే. గుండె మీద వేసిపోయే పచ్చబొట్టెలే. ఆ రోజులు మళ్ళీ రావు, ఈ రోజుల్లా కానే కావు. అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంటే చాలు. ఆ రోజులు మళ్ళీ రావు, ఈ రోజుల్లా కానే కావు. అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంటే చాలు. సొంత ఊరిలో కన్నవారితో ఉంటే వేరేలే మనసంత హాయిలే. ఎంత మారినా సాటి రావులే, అమ్మమ్మ ఇచ్చే వందకే. చెప్పాలంటే ఎంతున్నాలోనే దాస్తామా ప్రేమ, బయటే పెట్టే ధైర్యాలే లేవులే. మాలో మాకే ఎన్నున్నా చెయ్యి వేస్తే మా మీద ఎవరినైనా తన్నేటి తీరులే. రోజుకోసారే గుర్తొస్తే మా ఊరే, మౌనంగా ఆగిపోయే మనసే. మారిపోయేలే నేడు ఆధారే, ఆనాటి మాయే మాయే. దేవుడు కనిపించి ఏం కావాలని అంటే మళ్ళీ వెళ్తాం మేమంత చిన్ననాటికే. ఆ రోజులు మళ్ళీ రావు, ఈ రోజుల్లా కానే కావు. అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంటే చాలు. ఆ రోజులు మళ్ళీ రావు, ఈ రోజుల్లా కానే కావు. అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంటే చాలు.
ఒక్కటే జీవితం స్నేహాలే ఓవరం కరిగే ఈ క్షణం చేసే జ్ఞాపకం పడితే ఒక్కడే మరి రారా అందరే కలిగే ధైర్యమే కలిసుంటే నలుగురే కష్టం నష్టం ఏది రాని స్నేహం నీలో బలం కదా ఓసారొస్తే పోనే పోని వరం ఇదే 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 హుషారే హుషారే ఖుషీలో హుషారే స్నేహంలో సదా సత్తడే హుషారే హుషారే కలిస్తే హుషారే అంతంటూ లేని అందరే మొహమాటం అనుమాటే చెరిపేసి చనువే ప్రతిమాలు బెదిరించి చొరవే వద్దన్నా విసిగించి చెలిమే ఎప్పుడైనా విడిపోని గుణమే నవ్వింకా ఆగేనా నలుగురిలో బాధేది రాదింకా పరుగులలో నచ్చిందే చేసేటి సమయములో అడ్డేది రాదింకా హృదయములో ఇదే ఇదే స్నేహం కదే ఇదే ఇదే వరం ఇదే 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 హుషారే హుషారే ఖుషీలో హుషారే స్నేహంలో సదా సత్తడే హుషారే హుషారే కలిస్తే హుషారే అంతంటూ లేని అల్లరే छोटी 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 बातें वो मीठी 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 यादें ओ छोटी 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 बातें ओ मीठी 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 यादें ओ परिचयम ఎప్పుడు చిన్నదే చెలిమికే కాలమే చాలదే ఎన్నో వేల కథలు అరే ఇంకో కథ మొదలు ఎన్నో వేల కథలు छोटी 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 बातें ओ मीठी मीठी